బిగ్ బాస్ తెలుగు 9లో నిన్న రాత్రి ఏం జరిగిందో కొన్ని ముఖ్యాంశాలు మీకోసం. అయితే నిన్న రాత్రి బిగ్ బాస్ హౌస్లో మామూలుగా లేదు. గడవలు, కొత్త స్ట్రాటజీలు, మారుతున్న రిలేషన్స్, భలే రచ్చ జరిగింది. ఆ పెద్ద ఫుటేజ్లోంచి ముఖ్యమైన పాయింట్సేంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటిదేంటంటే కళ్యాణ్, తనూజ వీళ్ల మధ్య దూరం పెరుగుతున్నట్టుంది. కళ్యాణ్ పులిహోర కలుపుతున్నాడు అని అంటే తెలుసుగా, సరదాగా ట్రై చేస్తున్నాడు అని కొందరంటున్నా. బయట కొన్ని సీన్స్ని మరీ ఎక్కువగా చూపిస్తున్నారేమో అనిపిస్తోంది. రాత్రి కిచెన్లో వాళ్ల మధ్య మాటలు కొంచెం ఇబ్బందిగానే అనిపించాయి. తనూజ అతన్ని దూరం పెడుతుంటే కళ్యాణ్ పాపం ఒంటరైనట్లు ఫీలవుతున్నాడు. ఇక రెండోది, కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ తెలుసుగదా, అంటే ఆట మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు క్యాప్టెన్సీ టాస్క్లో అంటే లీడర్ని ఎన్నుకునే పోటీలో అదరగొట్టేశారు. ముఖ్యంగా రమ్య, మోక్ష ఆడిన తీరుకి అంత షాక్ అయ్యారు. గేమ్ చేంజర్ అంటున్నారామెను. కాకపోతే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ యాక్షన్ ఉందనే టాక్ కూడా ఉందిలేండి. క్యాప్టెన్సీకి పోటీ పడేవాళ్లని సెలెక్ట్ చేసేటప్పుడు మాధురి ఏమో వీక్ కంటెస్టెంట్స్ కావాలని గట్టిగా ట్రై చేసింది. కానీ సాయిలాంటి వాళ్లు నో అన్నారు. ఇక చివరిగా డెమాన్, పవన్, రీతూ వీళ్ల రిలేషన్షిప్ కొంచెం ట్రబుల్లో పడింది. ఆయేషా, రమ్య లాంటి వాళ్లేమో ఈ బంధం వల్లే నీ గేమ్ దెబ్బతింటోంది, రీతుకి దూరం జరుగు అని డెమాన్కి చెప్తూనే ఉన్నారు. మధ్యలో ఈ ప్రోటీన్ పౌడర్ విషయంలో రీతుకి, తనూజాకి చిన్న గొడవ కూడా అయింది. ఆయేషా అయితే నువ్వు గేమ్ మీద కాన్సంట్రేట్ చేయట్లేదు అని తెలివిగా డెమాన్కే చెప్తోంది. మరిది నిజంగా ఫ్రెండ్లీ సలహానా లేక ఆయేషా డబుల్ గేమా చూడాలి. సో ఈ రాత్రి జరిగిన విషయాలు హౌస్లో ఈక్వేషన్స్ని, రిలేషన్స్ని పక్కగా మార్చేలా ఉన్నాయి. ముందు ముందు ఆట ఇంకా ఇంట్రెస్టింగ్గా మారబోతోందన్నమాట.